హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ దిలీప్ ఛానల్. టుడే ఈ వీడియోలో మనం కలీ లినక్స్ ని వర్చువల్ బాక్స్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ గా చూద్దాం. ఫస్ట్ మీ సిస్టమ్ లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ అయ్యాక సెర్చ్ బార్ లో వర్చువల్ బాక్స్ అని టైప్ చేయండి. వర్చువల్ బాక్స్ అని టైప్ చేస్తే స్టార్టింగ్ లో వర్చువల్ బాక్స్ ఓఆర్జీ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇది అఫీషియల్ వెబ్సైట్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఖాతా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీదైతే విండోస్ సిస్టమ్ కాబట్టి విండోస్ హోస్ట్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ కంప్లీట్ అయ్యాక సెటప్ ఫైల్ ఓపెన్ చేసి నార్మల్ సాఫ్ట్వేర్ లాగా ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ 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 ప్రెస్ చేసి ఇన్స్టాల్ కంప్లీట్ చేయండి. కలీ లినక్స్ డౌన్లోడ్ చేయాలి. అగైన్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి లినక్స్ డౌన్లోడ్ అని సెర్చ్ బాక్స్ లో టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. kali.org ఇది అఫీషియల్ వెబ్సైట్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వర్చువల్ మెషిన్స్ అని ఉందా, వర్చువల్ మెషిన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అదే చాలా మెషిన్స్ ఉంటాయి. మనది వర్చువల్ మెషిన్ కాబట్టి వర్చువల్ మెషిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత నా వర్చువల్ బాక్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టాప్ మెనూలో ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అప్లికేషన్స్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ చేసిన కలీ లినక్స్ ఫైల్ ఉంటుంది కదా, .org ఫైల్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొడతారు. నెక్స్ట్ కొట్టగానే మనకి ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి. వర్చువల్ మెషిన్ లో కలీ లినక్స్ కనిపిస్తుంది. కనిపిస్తున్న తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. స్టార్ట్. ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి. స్టార్ట్ అవుతుంది. మీకు అయితే ఈ విధంగా స్టార్ట్ అవుతుంది కలీ అని. టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ముందే స్క్రీన్ రికార్డ్ చేసాం, బట్ ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డ్ వల్ల ఇది అంతా స్క్రీన్ రికార్డ్ అవ్వలేదు. అందువల్ల మీకు సెటప్ ఫైల్ అంతా క్లారిటీగా చూపెట్టలేకపోయాయి. సో మీరు డిఫాల్ట్ పాస్వర్డ్ కలీ అని టైప్ చేసి లాగిన్ అయ్యండి. అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ దిలీప్ ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.